తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నిలవని ఏమైంది? ఏం లేదు సార్, ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఎక్కిళ్ళు పడుతున్నాయి. మీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, ఎవరు తలుచుకుంటారు? అమ్మమ్మ తలుచుకుంటూ ఉండొచ్చు, తను రాలేదు కదా. ఓ, ముందు నీళ్లు తాగక్క. ఇదిగో తీసుకో. పర్వాలేదు, నేను వెళ్ళి తాగుతాను సార్. ఏయ్, నువ్వు అక్కడికి వెళ్ళినా తాగేది నీళ్లే కదా, తాగు తాగు తీసుకో. అదేంటండి మొత్తం తాగేసింది? పోతే పోనీలే, మనకెందుకు, నువ్వు సైలెంట్ గా ఉండు. అది కాదండి, ఎవరు తాగించారని అడిగితే మన పేరు చెప్తుందేమో. అయితే ఒక పని చేయి, తనని తీసుకెళ్లి రూమ్ లో లాక్ చేయి. నిలవేణి, నీతో కొంచెం పనుందిరా. చేయదులో ఏంటే ఏంటే నా చేయి పట్టుకున్నావు? నీలవేణి వద్దులో, ముందు చేయదులో. దూరంగా దూరంగా ఉండు. నిలవని ఏమైంది? ఏయ్, తాగావా? ఎదిరించి మాట్లాడితే తాగినట్టు అనిపిస్తుందా? సరే తాగాను, మధ్యలో నీకేంటి? ఏమైంది పని మనిషికి? ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఇంకెలా మాట్లాడాలి అమ్మగారు? కూతురు పెళ్లి చేశాక అత్తారింటికి వెళ్ళిపోవాలి గాని మొగుణ్ణి వెంటేసుకుని ఇక్కడే పడుంది నీ పెద్ద కూతురు. తిరిగి నా మీదే అధికారం చెల్లాయిస్తుందా? అమ్మా ఇట్రా అమ్మా. ఎక్కడికి నాన్న, ఎక్కడికి రమ్మంటున్నావు? నేను ఈ ఇంట్లోనే ఉండాల్సిన దాన్ని, ఎక్కడ ఉండాల్సిన కాంచన పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన నిమిష నా మీద పెత్తనం చెలాయిస్తున్నారు. అలాంటిది నేనెంత చేయాలి నాన్న? అక్క, ఏంటిదంతా? అందరు చూస్తున్నారు. చూడని లేవే, ఎవరైనా ఏమైనా అనుకోని, ఈ ఇంట్లో పని మనిషి నీలవేణిగానే చూశారు కదా. అది తప్పైనా అమ్మగారు మాత్రం నన్ను అలాగే చూస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నాను, నేను పని మనిషిని కాదు, నేను ఈ ఇంటి కోడల్ని. రండి మావయ్య రండి.
కంచుకోట మహేంద్రవర్మ గారి కోడల్ని. ఏయ్! ఈ ఇంటికి ఏకైక వారసుడు తారక్ సార్ తాళి కట్టిన భార్యని. కాదని ఎవరైనా చెప్తారా? నన్ను పని మనిషిగా చూస్తే మాత్రం ఒక్కొక్కరికి చెమటలు పట్టిస్తాను. నిలవేణి, ఏమైంది? అదే అర్థం కావట్లేదు డాడీ. జస్ట్ ఎక్కిళ్ళు వస్తే నీళ్ళు ఇచ్చాను. మీరు నీళ్ళు ఇవ్వలేదు, అమృతం ఇచ్చారు సార్. వీళ్ళందరి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ ఇంట్లో పడి తింటున్నారు కదా, వీళ్ళని మాత్రం క్షమించకూడదు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? వదలు. ఏంటి అలా గుడ్లు అప్పగించుకొని చూస్తున్నావు? నీ నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి, నీ చేతికి నచ్చినట్టు నా మీద వాడడానికి నేను మీ ఇంట్లో పని మనిషిని కాదు, నీలవేణి, కంచుకోట నీలవేణి. చెప్పు, ఎవరు నేను? చెప్పు. ఏంటి చెప్పు, ఎవరిని నేను? నేనెవరో చెప్పు కాంచనా. కంచుకోట నీలవేణి. అదే అలా చెప్పు. ఇప్పుడు ఈ కంచుకోట నీలవేణి మీ అందరికీ పని మనిషి కాదు, యజమానురాలు. ఈ ఇంటికి యజమానురాలు.